హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఊరికి వెళ్తున్నాము. ఈ ఎండలో ఊరికి వెళ్ళాలంటే భయం అవుతుంది, కానీ ఏం చేస్తాం, అవసరం ఉన్నప్పుడు వెళ్ళాలి, తప్పదు కదా. అయితే బస్కి వెళ్దాము అని అనుకున్నాం, కానీ మా వదిన వాళ్ళు అయితే వస్తామన్నారు. ఇంకా వాళ్ళు వచ్చిన బస్కి వెళ్దాము అని అనుకున్నాము. అక్కడ నుండి వాళ్ళు వస్తారు, ఇక్కడ నుండి మేము వెళ్దాము అని అనుకున్నాము. కానీ ఇంకా అన్న అయితే కారు తీసుకొస్తా అని చెప్పిండు. ఇంకా కారు వస్తుంది అన్నప్పుడు అయితే ఇంకా బెటర్ కదా కార్లో వెళ్ళడం, ఎందుకంటే ఈ ఎండకు పిల్లల్ని తీసుకొని బ్యాగులు తీసుకొని బస్కి వెళ్ళడం అయితే మస్తు ఇబ్బంది. ఇంకా అందుకే వాళ్ళు వస్తాము అని అన్నారు కాబట్టి మేమైతే వెయిట్ చేస్తున్నాము. నేను మా ఆకర్షణ వెళ్తున్నాం, మా ఆయన అయితే వస్తలేడు. ఇంకా వస్తే బండి మీద వెళ్తుంటాం, కానీ వస్తలేడు కాబట్టి మేమే వెళ్దామని రెడీ అయ్యి కూర్చున్నాము. టైం అయితే ఇప్పుడు 1 అవుతుంది ఆఫ్టర్నూను. ఇంకా వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు. ఇక కార్ కాబట్టి ఏ టైంకి అన్నా రాని, నైట్ వచ్చినా సరే పర్లేదు, మంచిగా వెళ్ళచ్చు. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మేమంటే మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా నానమ్మ అంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ తాత అన్నట్టు. వాళ్ళ ఊళ్ళో అయితే పండుగలు ఉన్నాయి, ఇంకా కొత్తగా గుళ్ళు కట్టిరంట, అక్కడ పండుగలు ఉన్నాయని చెప్పి వెళ్తున్నాం మేము. ఇక తర్వాత మా వదిన వాళ్ళు వచ్చినాక అయితే వీడియో కంటిన్యూ చేస్తా. ఇక మా వదిన వాళ్ళు అయితే వచ్చేసిర్రు. 1కి వస్తారని వెయిట్ చేస్తే 4 వరకు చేసిర్రు. 4కి వచ్చి ఇంత లేట్ చేసిర్రు అందరు కలిసి. మధ్యలో మంచిగా పిస్తా హౌస్కి ఆడికి ఈడికి పోయకుండా వచ్చేసిర్రు. నన్నేమో వెయిట్ చేయించారు బాగా. అదేదో నేను వచ్చినాక పోతే మంచిగా ఉంటుండే కదా. మళ్ళీ రావాలంటే రివర్స్ రావాలి కదా. ఈడ ఇంకా పోయేదారిలో ముందట ఏదైనా పోతుంది కదా, వేరే ఏదన్నా పోతుంది. సరే పోదాం లేదు. సరే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చినాం మేము ఇప్పుడు. ఇగో వీళ్ళ ఇంటికి అలా ఆల్రెడీ ఇంటి నుంచి వచ్చి మమ్మల్ని తీసుకొని వచ్చారు, కానీ మళ్ళీ ఏడికి వచ్చినామంటే అలా సొంత ఇంటికి వచ్చినాం అన్నట్టు. ఇప్పుడు సొంత ఇల్లు. మా ఆకర్షి అయితే ఫస్ట్ టైం ఇడికి వచ్చుడు. పడుకుందా బారా బారా. ఇక మా వదిన వాళ్ళ అత్తమ్మ. మనుషులు లేక ఇల్లు అంతా చెత్త చెత్త అయిపోతుంది. ఆన్ చేయలేను. టింకు ఇది ఎవరిల్లు? నీళ్ళా? అబ్బో. హాయ్ ఆకర్ష, ఫస్ట్ టైం రావడం అత్త వాళ్ళ ఇంటికి. దుమ్ము దుమ్ముంది, వర్షం పడ్డట్టుంది. అక్కి ఏడికి వచ్చినావురా? ఏడికి వచ్చినావు? అత్త వాళ్ళ ఇంటికి వచ్చినావు. అమ్మో వీళ్ళేమో తెచ్చుకుర్రు. ఇది మా వదిన వాళ్ళ ఇల్లు. సగం సామాన్ ఈడ, సగం సామాన్ ఆడ. ఇవన్నీ ఆడ తీసుకోవాలంటే ఏడ పడుతుంది, సామాన్ పట్టది. దేని తాళం? కిచెన్ నూకేస్తావా? మా వదిన డ్యూటీ ఎక్కింది ఇంటికి రాగానే. ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఇట్లుంటే ఇప్పుడు ఉండకున్నా సరే కానీ క్లీన్ చేసుకోబుద్ది అవుతుంది. క్లీన్ చేసేస్తుంది అంతే. ఇక మా వాళ్ళు బయట ఏమో చేస్తుర్రు. ఏం చేస్తారు వీళ్ళు? ఇంట్లో అంతా దుమ్ము ఉందని బయట వచ్చి కూర్చుర్రు. వీళ్ళేమో తింటుర్రు, మాకు ఇస్తలేరు. మా వదిన కష్టపడి ఇల్లు నూకేసింది, మంచిగా క్లీన్ చేసేసింది. ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఇప్పుడు మేము పోయినాక మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ ఇదే పరిస్థితి, మళ్ళీ ఇట్లనే అవుతుంది. ఇల్లు ఇంత చెత్త చెత్త అయింది. మరి ఎన్ని రోజులైంది మీరు రాక? 1 year. 1 year? 1 year నుంచి రాలేరా? నాయం మరి. అందుకే మరి ఇంత దుమ్మైంది బాగా. ఇప్పుడే మా ఇంటికి వచ్చినాం.
ఇస్తున్నాం మిమ్మల్ని నిన్నగిన బీపీ ఎక్క తక్కువ అవుతుందా? ఎందుకు ఎండకు అంబలు తాగు కరెక్ట్ ఉంటుంది. మా ఇంటికి వచ్చినాం ఇప్పుడు మేము మా వదిన వాళ్ళ ఇంటికి నుంచి. ఇక ఇక్కడ నుంచి ఇప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మరి ఇక్కడ తిని వెళ్తామా అక్కడనే వెళ్ళి తింటామా ఇంకా తెలియదు. ఇక ఇప్పుడైతే వచ్చినాం ఇక్కడికి, అన్నీ కవర్ చేసేస్తున్నాం అట్లా మధ్య మధ్యలో. ఇంకా అవి అవ్వా అక్కి టెంపుల్కి బయలుదేరినాం ఇప్పుడే. హాయ్ ఫ్రెండ్స్, వి ఆర్ గోయింగ్ టు టెంపుల్. ఎండకైతే బాగా వేడి అవుతుంది మాకు, మొత్తం చెమటలు ఎంత రెడీ అయినా వేస్ట్. రెడీ అయ్యి కార్ ఎక్కిన మైనస్. ఇక మా నానమ్మ ఇక వీళ్ళింటి దగ్గరనే ఫెస్టివల్. పిల్లలు ముగ్గురు అయితే మా అత్తయ్య దగ్గర ఏరిరు ముగ్గురు. మేమేమో వెనక కూర్చున్నాం మంచిగా. మా అన్ననేమో డ్రైవింగ్ చేస్తుండు, కష్టపడుతూ పాపం చెమటలు కారుతున్నాయి బాగా. ఏం కావాలి, టెంపుల్కి వచ్చినాము, ఇంకా విగ్రహ ప్రతిష్ట కాలేదు, రేపు. కొద్దిసేపు అయితే ఇక్కడ టెంపుల్లో కూర్చున్నామని కూర్చున్నాము. ఓకేనా? విగ్రహాలన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి, రేపు ప్రతిష్ఠిస్తారు వీటిని. గుడి దగ్గర పూజలు జరుగుతున్నాయి నైట్కిన. ఇక మధ్యాహ్నం వచ్చినాం కానీ ఈ ఎండల వేడికి పిల్లల్ని తీసుకొని ఉండడం కష్టమని కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయినాము. ఇక నైట్ అయితే చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ అయితే అందరం కలిసి వచ్చినాము. ఇప్పుడు నైట్ టైం అయితే ఎంతసేపు ఉన్నా ఏం కాదు కదా, అందుకే. మేము వచ్చే వరకు టెంపుల్లోనే చాలామంది కూర్చురు, ఇంకా అందుకే మేమైతే కింద కూర్చున్నాం ఇక్కడ బయట. టెంపుల్కి వెళ్తున్నాము. ఈరోజు అయితే విగ్రహ ప్రతిష్ట చేస్తారు. ఇప్పుడైతే బయలుదేరినాము రెడీ చేసి. మార్నింగ్ ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. టెంపుల్కి వెళ్ళాక అక్కడ చూపిస్తాను. ధ్వజస్తంభ ప్రతిష్ట చేస్తారు ఇక్కడ. ఇంకా విగ్రహాలన్నీ ప్రతిష్ఠించేది అయితే ఇక పైకి వెళ్ళరాలేదు, చాలామంది కూర్చోరు. ఇంకా అందుకే అదైతే వీడియో తీయలేను.
ఫ్రెండ్స్, ఈరోజు అయితే విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు పైన గోపురం పైన అయితే కుంభాభిషేకం చేస్తున్నాము. పైకి వచ్చినాం ఇప్పుడు. ఇగో కనిపిస్తలేదు రమ్య నువ్వు. ఇప్పుడు కనిపిస్తున్నావు. మా ఆయన రాలేదు, అందుకే నాతో పాటు మా ఆడపడుచు నాకు తోడుగా నిలబడ్డది. మా ఫోటో నాకు పంపిస్తాను.